హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్య గమనిక. వీరికి మార్చి నెల పెన్షన్ కష్టమే. ఎందుకు? ఏమిటి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఈ మే నెలలో మే నెలకు సంబంధించి పే స్లిప్ జనరేట్ కాలేదని కొంతమంది పెన్షనర్స్ గమనించినట్లయితే దాని వెనుక కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా పే స్లిప్ జనరేట్ కాలేదంటే వారికి ఈ నెల పెన్షన్ అనేది జమ కాదనమాట. పెన్షన్ జమ కాకపోవడానికి ఉన్న ప్రధాన కారణాలేమిటనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమండి. ఎందువల్ల పెన్షన్ రాదు? ఎందువల్ల పే స్లిప్ జనరేట్ కాలేదు? అని తెలుసుకోవడం ముఖ్యము. సాధారణంగా పెన్షనర్లకు ప్రతి నెల పెన్షన్ ప్రాసెస్ అవ్వాలి అంటే లైఫ్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అండి. తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ మనము సబ్మిట్ చేసి ఉంటేనే మనకు పే స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. పెన్షన్ జమ అవుతుంది. మరియు అది సంబంధిత ట్రెజరీ కార్యాలయం ద్వారా అంగీకరించబడాలి. మనము ఏప్రిల్ నెలలో సారీ ఫ్రెండ్స్. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆహ్, లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేశాము. అందులో కొన్ని పొరపాట్లున్నా సరే, ఈ యొక్క మార్చి నెలకు సంబంధించి ఏదైతే ఏప్రిల్ 1 తేదీ నుంచి జమ చేస్తారో, ఏప్రిల్ నెలలో పెన్షన్ జమ చేస్తారో, ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్‌లో సబ్మిట్ చేయడంలో ప్రాబ్లమ్ ఉంటే ఏప్రిల్ నెలలో పెన్షన్ రాదనమాట. ఒకవేళ మీ పే స్లిప్ గనుక జనరేట్ కాలేదంటే, ఎక్కువ సందర్భాల్లో మీ లైఫ్ సర్టిఫికేట్ సదరు ఎస్‌టిఓ కార్యాలయం లైఫ్ సర్టిఫికేట్ అప్రూవల్ అవ్వడమే కాకుండా, మనకు సంబంధించిన ఎస్‌టిఓనే అప్రూవల్ చేసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎక్కువ సందర్భాల్లో మీ లైఫ్ సర్టిఫికేట్ సదరు ఎస్‌టిఓ కార్యాలయానికి చేరకపోవడం, లేదా చేరినప్పటికీ అది ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఈ కారణాల వల్ల సమస్య అయితే వస్తుంది. ఇది చిన్న విషయం అనిపించినప్పటికీ దీని ప్రభావం మీ నెలవారీ పెన్షన్ చెల్లింపులపై నేరుగా అయితే పడుతుంది. అంటే పెన్షన్ అనేది రాదు. అసలు లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? అది ఎందుకు అవసరం అనే విషయాన్ని కూడా మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రతి పెన్షనర్ జీవించే ఉన్నారని ప్రభుత్వానికి నిర్ధారించడానికి ఈ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది లేకపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా పెన్షన్ ప్రాసెసింగ్‌ను అయితే నిలిపివేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట కాలంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం అనేది తప్పనిసరి. అంటే ఏపీలో అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో. ఇప్పుడు డిజిటల్ విధానాలొచ్చినప్పటికీ కొన్ని సందర్భాల్లో సాంకేతిక లోపాలు లేదా డేటా అప్డేట్ సమస్యల వల్ల అది సిస్టమ్‌లో రిఫ్లెక్ట్ కాకపోయి ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనే విషయంపై కూడా స్పష్టత అవసరము. మీ పే స్లిప్ రాకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే మీ సంబంధిత ఎస్‌టిఓ ఆఫీస్‌కి వెళ్లి ఆ విషయాన్ని తెలియజేయాలి. అక్కడ మీ లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్‌నైతే మీరు చెక్ చేయించుకొని, అది పెండింగ్‌లో ఉందా? లేదా రిజెక్ట్ అయ్యిందా? అనే విషయం అయితే తెలుసుకోవాలండి. ఎవరైతే పే స్లిప్ జనరేట్ కాలేదో వారి కోసము. ఒకవేళ సర్టిఫికేట్ అంగీకరించబడకపోతే వెంటనే మళ్ళీ సబ్మిట్ చేయాలి. లేదా అవసరమైన పత్రాలైతే ఇవ్వాలి. ఇలా త్వరగా సమర్పిస్తే మళ్ళీ మీ యొక్క పెన్షన్ చెల్లింపులు తిరిగి సక్రమంగా ప్రారంభమవుతాయి. ఒకవేళ డౌట్ వచ్చిండొచ్చు. మనకు పే స్లిప్ జనరేట్ కాలేదు పెన్షన్‌కి సంబంధించి. ఇంకా అసలు రాదా అంటే వస్తుందండి. మళ్ళీ మనం వెళ్లి ఎస్‌టిఓ కార్యాలయానికెళ్ళి ఫిజికల్‌గా మనం దగ్గరుండి లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి యథావిధిగా పెన్షన్ అనేది వస్తుందన్నమాట. ఇక ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు మార్చి నెల పే స్లిప్ విషయంలో ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. ప్రతి నెల పే స్లిప్‌లో మీ పెన్షన్ మొత్తంతో పాటుగా డీఏ, ఇతర అలవెన్స్‌లు మరియు ఏమైనా కోతలు ఉంటే అవి కూడా చూపబడతాయి. ఈ వివరాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరము. ఎందుకంటే ఏమైనా తేడాలు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. ముఖ్యంగా డీఏ బకాయిలు లేదా అదనపు చెల్లింపులు వచ్చినప్పుడు అవి సరిగ్గా జమ అయ్యాయా లేదా అనేది చెక్ చేయడము చాలా ముఖ్యము.
మరి మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ వివరాలను ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌లో వెబ్‌సైట్‌లో ఇప్పటికే అప్డేట్ చేసింది. ఈ సిస్టమ్ పూర్తిగా డిజిటల్ విధానంలో పనిచేస్తుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వారి ఆర్థిక వివరాలను పారదర్శకంగా చూపిస్తుంది. పెన్షనర్లు తమ వ్యక్తిగత లాగిన్ వివరాలతో సీఎఫ్ఎంఎస్ సైట్‌లోకి ప్రవేశించి ఈ మేరకు ఆహ్, తమ యొక్క మార్జినల్ పే స్లిప్‌నైతే చూసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మీరొక నెలవారీ అన్ని వివరాలను కూడా మీరైతే అక్కడే పే స్లిప్స్‌ను చెక్ చేసుకోవచ్చు. మీ పెన్షన్ ఎప్పుడు ప్రాసెస్ అయింది? ఎంత మొత్తం జమ అయింది? ఏ బ్యాంక్ ఖాతాకి వెళ్ళింది? ఇటువంటి వివరాలు కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు మీ ఆర్థిక వ్యవహారాలపైన పూర్తి నియంత్రణనైతే ఇస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో సర్వర్ సమస్యలు లేదా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండటం వల్ల పే స్లిప్స్ వెంటనే ఓపెన్ కాకపోవచ్చు. మరి అటువంటి సందర్భాల్లో కంగారు పడకుండా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయాలి. చాలామంది ఒకేసారి లాగిన్ అవ్వడం వల్ల కూడా సైట్ స్లో అవుతుంది. గమనించగలరు. పెన్షనర్లు ఈ డిజిటల్ సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోవటము చాలా అవసరము. గతంలో ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో నుంచే మొబైల్ ఫోన్‌లో లేదా కంప్యూటర్ ద్వారానే అన్ని వివరాలను కూడా తెలుసుకునే వెసులుబాటైతే కలిగింది. ఇది సమయాన్ని ఆదా చేయటమే కాకుండా పారదర్శకతను కూడా పెంచుతుందనమాట. ట్రాన్స్‌పరెన్సీని. మొత్తంగా చూస్తే పే స్లిప్ జనరేట్ కాకపోవడం అనేది ఒక చిన్న సాంకేతిక సమస్యలా కనిపించినప్పటికీ, దాని వెనుక ఉన్నటువంటి కారణాన్ని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ మరియు అప్రూవల్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి అన్ని వివరాలు సరిచూసుకుంటూ అవసరమైనప్పుడు ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదిస్తే మీ యొక్క పెన్షన్ చెల్లింపులు ఎటువంటి అంతరాయం లేకుండానే కొనసాగుతాయనైతే తెలుస్తోంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. అలాగే మరెన్నో ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. సో, మీలో ఎవరికైనా పే స్లిప్ జనరేట్ కాకపోతే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందువల్ల, ఏమిటి అనేది మీరైతే ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, 90% లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల గూడా లేదా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరే అది అప్రూవల్ కాకపోయినా లేదా డిఫరెంట్ ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందినా సరే అది పెన్షన్ రావడంలో ఈ విధంగా నిరాకరణ చూపిస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.